ఎరా జూనియర్స్ చూసావు ఎంత బాగున్నారు? మన క్లాస్ ఉంది ఒకతే బాగోదు. ఎందుకు అంత పెద్దగా నవ్వుతున్నారు? ఇప్పుడు జోకేం వేసా? మొన్న మీ క్లాస్లో ఒక అమ్మాయి అయితే మా క్లాస్ బాయ్స్ ఏం బాగరు, ముఖ్యంగా నీ మొహం చూస్తే వామిటింగ్ వచ్చేసింది అని చెప్పింది తెలుసా? నా గురించే కాదు బాబు, బయట మీ గురించి కూడా అదే టాక్. పేరే ఒక అమ్మాయి వస్తుంది, జూనియర్ అనుకుంటా, పిలవండి. ఎందుకు ఇవన్నీ? అసలే జూనియర్ ర్యాగింగ్ అది ఇది అంటారు. అలా ఏమున్నది లేరా. ఏ ఆగు, జూనియరా? అవునన్నా. అన్నా సంబంధం లేకుండా ఎప్పుడెందుకు నవ్వుతున్నారన్నా? సరే గానీ నీ ఎస్డి చెప్పు. ఎస్టీ అడగడం చాలా రొటీన్ రా. మరి ఇంకేం అడుగుదాం? అసలు ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యా? ఇది ఇంకా రొటీన్ రా. సరే అయితే ఈ కాలేజీలో నీకు రొటీన్ కానిది ఏమనిపించింది జూనియర్? రొటీన్ కానిది అంటే మొన్న నైట్ నేను మా ఫ్రెండ్ వాక్ చేస్తున్నప్పుడు ఒక మిర్రర్ కనిపించిందని ఆగాం. సడన్గా ఏదో అలా ఏదో షాడో దయ్యం పాస్ అయ్యింది. ఏముంది, మేకప్ లేకుండా మిమ్మల్ని మీరే చూసి భయపడి ఉంటారు. అది కాదన్నా, నేను చెప్పేది నిజం. మేము అది మా ఇల్యూజన్ అనుకుంటున్నప్పుడే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 days తర్వాత సేమ్ నైట్ వాక్ చేస్తున్నప్పుడు ఒక కుక్క ఎవరో మీదకి ఎక్కుతున్నట్టు, ఏదో చూస్తున్నట్టు కాళ్ళు గాలిలో పెట్టి మెడ ముందుకి ఎక్స్టెండ్ చేసి అలా చూస్తుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ చూసి దాని ముందు ఇన్సిడెంట్ మిర్రర్ అని అనగానే లైట్స్ అన్ని సడన్గా ఆఫ్ అయిపోయినాయి. ఆపు, నువ్వు కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్నావా లేదా గోస్ట్ హంటింగ్ చేసుకోవడానికి వస్తున్నావా? అయినా నైట్ టైం వాకింగ్ ఏంటి? అది కూడా ముందు ఇన్సిడెంట్ జరిగాక. అన్నా అయ్యే కాదు, అక్కడ ఒక చెట్టుకి 2 మేకులు కొట్టున్నాయి. అయితే ఫోటో తగిలించుకోవడానికి అయి ఉంటుంది. కాదు, చెట్టుకి మేకులు కొట్టారంటే అక్కడ ఏదో ఆత్మని బంధించినట్టు అవుతాయి. అండ్ స్టార్టింగ్లో 3 ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చావా బాబు? అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు, నేను చెప్పేది నిజం. సరే నమ్మాం, వెళ్ళిపో. అయినా చూడడానికి బాగానే ఉంది కానీ థాట్స్ ఏంట్రా ఇలా ఉన్నాయి? అయినా ఎలా ఉన్నారంటారు బాబు? హే, అందరు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నావు. లేకపోతే ఏంటి, మాట్లాడడం చూసావుగా. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడే జూనియర్తో మాట్లాడాం. వామ్మో, వచ్చి మాకే స్టోరీస్ చెప్పింది. స్టోరీసా? ఏం స్టోరీస్? కాలేజ్లో పిశాచి అనేది స్టోరీ టైటిల్. సీన్ 1లో అయితే అద్దంలో దెయ్యం తనకి అండ్ తన ఫ్రెండ్కి కనిపించిందంట. సీన్ 2 కుక్కేదో చేసిందంట, సడన్గా లైట్స్ ఆఫ్. ఇంతకీ అమ్మాయి ఎవరు? అదిగో అక్కడ వెళ్తుంది కదా బ్లాక్ డ్రెస్. ఎక్కడా? అక్కడ ఎవరు బ్లాక్ డ్రెస్ కనిపించట్లేదు. ఉందిగా, అక్కడే ఉందిగా. అక్కడ ఎవరు లేరు. ఏంటి భయ్యా, ఒకసైడ్ రావా? అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని మాతో పాటు మాట్లాడిన అమ్మాయి ఉందా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రో? చాలాసేపు నుంచి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అరే, ఆ అమ్మాయి చెప్పింది తన స్టోరీ కాదు, మా ఇద్దరికి జరిగిన స్టోరీ. మేమెవరికి చెప్పలేదు, అయినా తనకి తెలిసిందంటే మీనింగ్. అరే పిచ్చోళ్ళారా, మీకు ఇంకా అర్థం కాలేదా? మీతో మాట్లాడింది ఒక దయ్యం రా.